ప్రియులారా, ప్రస్తుతం మనము జీవిస్తూ ఉన్నటువంటి దినములు చాలా భయంకరమైనటువంటి దినములుగా ఉన్నాయని మనం గమనించాలి. ఎందుకంటే యావత్ ప్రపంచమంతా కూడా ఈ రోజున భయము గుప్పెట్లో ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఒక్క దేశమని కాదు, యావత్ ప్రపంచమంతా కూడా భయము గుప్పెట్లో ఉన్నారు. ఒక ప్రక్క వరదలు, మరొక ప్రక్క తుఫానులు, మరొక ప్రక్క వ్యాధి బాధలు, ఇవన్నీ కూడా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా కూడా భయకంపితులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం మనకు గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యాన్ని కలుగ చేసేటువంటిది దేవుని యొక్క వాక్యం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాన్ని నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. ఈ వాక్యముతో మన యొక్క ఆలోచనలన్నీ కూడా చెరపట్టబడాలి. ఈ వాక్యం మన మనస్సుల్లో ఉన్నటువంటి భయాలను తొలగించి మన ప్రతి ఆలోచనను కూడా చెరపట్టినప్పుడే ఈ వాక్యం మన యొక్క జీవితాల్లో పనిచేస్తుంది. ఈ వాక్యం ఎక్కడుందంటే కీర్తనల గ్రంథం 46వ కీర్తన. కీర్తనల గ్రంథం 46వ కీర్తన. 46వ కీర్తన కీర్తనల గ్రంథములో ఉన్నటువంటి 150 కీర్తనలలో ఈ కీర్తన మనకు తెలియచేసినట్లుగా దేవుని యొక్క సన్నిధిని గూర్చి, అన్ని పరిస్థితులలో దేవుని యొక్క శక్తిని గూర్చి ఏ కీర్తన కూడా తెలియచేయలేదు. ప్రతి పరిస్థితిలో కూడా మనతో దేవుని సన్నిధి ఉంటుందని, దేవుని యొక్క శక్తి అపరిమితమైనటువంటి శక్తి అని ఈ కీర్తన తెలియచేసినట్లుగా ఏ కీర్తన కూడా తెలియచేయలేదు. కాబట్టి 46వ కీర్తన చాలా చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఈ కీర్తనను గూర్చి సంఘ పునరుజ్జీవ పితామహుడైనటువంటి మార్టిన్ లూథర్ భక్తుడు తన అనుభవం చెప్పాడు. మార్టిన్ లూథర్కు చాలా ఇష్టమైనటువంటి కీర్తన 46వ కీర్తన. ఎందుకంటే 1521వ సంవత్సరం ఆ మధ్యకాలములో మార్టిన్ లూథర్ భక్తుడు సంఘ పునరుజ్జీవము కొరకు దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు ఆయన కనుగొన్నాడు. ఆయన కనుగొన్నటువంటి సత్యాల్లో ఒకటి ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, విశ్వాసము వలననే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అనేటువంటి సత్యాన్ని ఆయన ఆ దినాల్లో ప్రజలకు తెలియచేసినప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి చక్రవర్తి, ఆ కాలంలో ఉన్నటువంటి మత నాయకులు మార్టిన్ లూథర్కు హెచ్చరిక చేశారు. లూథర్, నీవు చెప్పుతున్నటువంటి దాన్ని మేము అంగీకరించము. నీవు వచ్చి నీ తప్పు ఒప్పుకొనవలసిందిగా
ఒక సమావేశం ఏర్పాటు చేశాము అని లూథర్కు కబురు చేశారు. 1521 సంవత్సరంలో వర్మ్స్ అనేటువంటి నగరంలో ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఆ సమావేశంలోనికి వెళ్ళి లూథర్ కనుగొన్నటువంటి సత్యం, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, లేక విశ్వాసము వలననే మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము అనేటువంటి సిద్ధాంతము తప్పు అని గనక ఒప్పుకుంటే అతనికి ఏ విధమైనటువంటి శిక్ష ఉండదు. కానీ సత్యాన్ని తప్పని ఎలా ఒప్పుకుంటాడు? అయితే అతడు చేసిన పని ఏంటంటే, తెల్లవారి వర్మ్స్ నగరంలో జరుగుతున్నటువంటి సమావేశానికి వెళ్ళాలి. ఆ సమావేశానికి వెళ్ళక మునుపు ఏం చెప్పాలని మదన పడుతూ ఉన్నాడు. రాత్రి ఒంటరిగా గదిలోనికి వెళ్ళాడు. గదిలోనికి వెళ్ళి బైబిల్ తిరగేస్తూ ఉన్నాడు. బైబిల్ తిరగవేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు అతని యొక్క దృష్టిని 46వ కీర్తన వైపునకు మళ్లించాడు. ఆ రాత్రి ఈ 46వ కీర్తన చదువుకున్నాడు. కీర్తన చదువుకుని తెల్లవారి ఆ సమావేశానికి వెళ్ళాడు. ఆ సమావేశంలో ఉన్నటువంటి వారంతా కూడా ఏమంటున్నారంటే, లూథర్, నీవు చెబుతున్నటువంటిది తప్పని ఒప్పుకో. అప్పుడు లూథర్ ఒక మాట చెప్పాడు, దేవుని యొక్క వాక్యం నా యొక్క ఆలోచన, నా మనస్సును పట్టింది, లేక చెరపట్టింది, నేను ఒప్పుకోలేను అని చెప్పి ఆ సత్యం మీదే నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంతగా అటువంటి పరిస్థితుల్లో లూథర్ భక్తుని బలపరిచినటువంటిది ఈ 46వ కీర్తన. ప్రియులారా, ఈ కీర్తనను జాగ్రత్తగా చదవండి. లూథర్ భక్తుడు ఒక మాట చెప్పాడు. తన స్నేహితుడైనటువంటి మెలాంక్టన్ అనేటువంటి అతనికి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, దుష్టుడు చాలా విజృంభిస్తున్నాడు, దుష్టుడు తన యొక్క కార్యాన్ని చేస్తూ ఉన్నాడు, దుష్టుడు తన కార్యమును అతన్ని చెయ్యనివ్వండి. అయితే మనము ఈ 46వ కీర్తనను మనం పాడుకుందామన్నాడు. ఈ 46వ కీర్తననే మనం పాడుకుందాం. దుష్టుడు పని దుష్టుడు చేసుకునేవాడు, ఎంత చేస్తాడో చెయ్యనివ్వండి, మనం మట్టుకు ఈ కీర్తన మనం పాడుకుందామన్నాడు. అంత విశేషం కలిగినటువంటి కీర్తన 46వ కీర్తన. దేవునికి స్తోత్రం. నా ఆశ ఏంటంటే, ఈరోజు మనందరి మనసులు కూడా, మన ప్రతి ఆలోచన కూడా ఈ కీర్తనలో వ్రాయబడినటువంటి మాటలకు లోబడినట్లుగా ప్రతి ఆలోచన చెరపట్టబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన పెదవుల మీద ఈ పాట ఎల్లప్పుడూ కూడా మరి తాండవిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. విందామా ఈ కీర్తన? 46వ కీర్తనకు రండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 46వ కీర్తన. చాలండి. ఇక్కడ ఈ కీర్తనను మనం చూస్తే ఇది ఒక పాట. కీర్తన అంటే అర్థం ఏంటి? పాట కదా. ఈ పాటలో 3 చరణాలు ఉన్నాయి. పాటలో చరణాలు ఉంటాయి కదా, పాటలో చరణాలు ఉంటాయి. అలాగే ఈ పాటలో 3 చరణాలు ఉన్నాయి. ప్రతి చరణం ఎక్కడ ముగుస్తుంది అని మనం ఆలోచిస్తే గమనించండి.
సెల అనేటువంటి మాట గమనించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సెల అనేటువంటి మాట 3వ వచనం దగ్గర ఉంది. అయితే తెలుగు బైబిల్లో ఇక్కడ నాకు కనబడడం లేదు. వేరే బైబిల్లో 3 చోట్ల మనం చూస్తాం. చివర మనకు కనబడుతుంది, 3వ వచనం దగ్గర కనబడుతుంది. మరొకటి 7వ వచనం దగ్గర కనబడుతుంది. సెల అనేటువంటి మాట కనబడుతుంది. సెల అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆగి ఆలోచించండి అని అర్థం. గుక్క తిరగకుండా పాడండి అని కాదు. గుక్క తిరగకుండా పాడితే ఆ పాటలో ఏముందో మనకు అర్థం కాదు కదా. గుక్క తిరగకుండా పాడకుండా ఆగి ఆలోచించండి అని అర్థం. ఈ పాటను మనం ఏం చేయాలంటే ఆగి ఆలోచించాలి. అయితే ప్రియులారా, నేను ఈ యొక్క కీర్తనను 3 భాగాలుగా చెప్తాను. నేను ఒకటి, దేవుడు మనకేమై ఉన్నాడు. ఒకటి. 2, దేవుడు తానేమై ఉన్నాడు. దేవుడు మనకేమై ఉన్నాడు. 2, దేవుడు తానేమై ఉన్నాడు. 3, శత్రువుల పట్ల దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మన పట్ల ఏమై ఉన్నాడు అనేటువంటి మాటను మనం చూస్తే, మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు మనకేమై ఉన్నాడంటే సహాయకుడయ్యున్నాడు అనేటువంటి మాట గమనించండి. దేవుడు మనకు సహాయకుడు. దేవుడు ఏమై ఉన్నాడు? మనకు సహాయకుడు. మనకు సహాయకుడు. దేవునికి స్తోత్రం. ఆయనే సహాయకుడు. ఆయనే మనకు ఎబెనెజర్ అయి ఉన్నాడు. ఆయనే మనకు సహాయకురాయి అయి ఉన్నాడు. దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు అనేటువంటి మాటను మనం గమనిద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఈ మాటలు గమనించండి. ప్రభువు నాకు సహాయకుడు, ఆయన నాకు సహాయుడు కాబట్టి నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్న. మంచి ధైర్యంతో చెప్పాలట ఈ మాట. నేను భయపడను అనేటువంటి మాట మంచి ధైర్యంతో చెప్పాలట. దేవునికి స్తోత్రం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో మనం చెప్పగలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను భయపడను అనేటువంటి మాట ధైర్యంగా మనం చెప్పగలమా? ఒకసారి మనం ఆలోచించాలండి. దేవునికి స్తోత్రం. 3వ వచనంలో చెప్తాడు. 46వ కీర్తన 3వ వచనం చివరిలో మనం చూస్తే, మనము భయపడము. ఎలాంటి పరిస్థితులకు భయపడము అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, ఎలాంటి పరిస్థితులకు మనం భయపడమంటే
2వ వచనం 3వ వచనంలో ఈ మాటలు గమనించండి. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ వాక్యములో మనం చూస్తున్నాం, పరిస్థితులు మనం చూస్తున్నాం. భూమి మార్పు పొందడం, నడి సముద్రములో పర్వతములు మునగడం, జలములు ఘోషించుచు నురుగు కట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ మనకేం తెలియచేస్తున్నాయి? ఇవన్నీ మనకేం తెలియచేస్తున్నాయంటే ప్రకృతి విపత్తులను గూర్చి తెలియచేస్తూ ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తున్నాం కదా. లోకములో జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు, చైనా దేశములో మునుపు ఎన్నడూ 1000 సంవత్సరముల నుండి ఎన్నడూ లేనటువంటి భయంకరమైనటువంటి వరదలతో ఆ దేశము ముంచెత్తబడింది. పశ్చిమ ఐరోపా దేశాలలో ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తాయి. ఈ రోజున మనం చూసినట్లయితే ఈ యొక్క కరోనా వ్యాధి మరలా విజృంభించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రకటనలు తెలియచేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి దినాలు ఎలాగుంటాయో చెప్పలేమన్నట్లుగా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాధికారులు ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి వారు సమాయత్తమవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలను గూర్చి మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా పర్వతములు అను మాటకు మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే రాజ్యములు కదులుతూ ఉన్నాయి. రాజ్యపు పునాదులు కదులుతూ ఉన్నాయి. నియంత్రణ పునాదులు కదులుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు కూలబడుతూ ఉన్నాయి. జలములు అనగా మనుష్యుల మీదికి మనుషులు లేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రపంచంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పటికీ ఈ వాక్యములో మనం చూస్తున్నాం, కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మనము భయపడము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి పరిస్థితులు ఉంటున్నా కూడా మనం ఏమాత్రము కూడా మనము భయపడము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు భయపడమంటే దేవుడు మనకు ఏమై ఉన్నాడు? సహాయుడై ఉన్నాడు. దేవుడేమై ఉన్నాడు? సహాయుడై ఉన్నాడు. ఎలాంటి సహాయుడు అని మనం ఆలోచిస్తే 2 విధములుగా ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఒకటి ఆశ్రయము. ఆయన మనకు ఆశ్రయముగా ఉండి మనకు సహాయుడుగా ఉన్నాడు. ఈ ఆశ్రయములోనికి మనము పరుగెత్తుకొని వెళ్ళవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆశ్రయములోనికి పరుగెత్తుకొని మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా నామము బలమైన దుర్గము అని వాక్యములో ఉంది కదా. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. నీతిమంతుడు పరిగెత్తాలని ఉంది. అంటే అర్థం ఏంటంటే విశ్వాసముతో పరిగెత్తాలని అర్థం. విశ్వాసం వలననే మనం నీతిమంతులుగా తీర్చబడతాం కదా. విశ్వాసము వలననే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి యెహోవా నామము బలమైనటువంటి దుర్గము, ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి ఆ ఆశ్రయములోనికి మనం ఏం చెయ్యాలంటే పరుగెత్తుకుని వెళ్ళాలి.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఈ ఆశ్రయములోకి నీవు వెళుతున్నావా? ఆయన మనకు చేసేటువంటి సహాయం ఏంటో తెలుసా? ఈ ఆశ్రయములోనికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అది దేవునికి స్తోత్రం. ఈ ఆశ్రయములోనికి రమ్మని పిలుస్తున్నాడు. ప్రభు అయినటువంటి యేసయ్య అన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద చేర్చుకోవాలని చెప్పి పిలిచింది, అలాగే నేను కూడా మిమ్ములను ఎన్నో మార్లు పిలిచాను కానీ మీరు రానొల్లకపోతేరి. తల్లి కోడి పిలిచినప్పుడు పిల్ల తల్లి రెక్కల క్రిందకు వెళ్ళకపోతే ఆ పిల్ల ఏమవుతుంది చెప్పండి? గ్రద్ద ఎత్తుకుపోద్ది కదా, గ్రద్ద ఎత్తుకుపోద్ది. కనురెప్ప పాటులు ఆ కోడి పిల్ల గ్రద్ద. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున చాలామంది ఈ రెక్కల కిందకు రాకుండా తిరుగుతూ ఉన్నారు. మనం చూశాం, అంతలో కనబడి అంతలోనే చాలామంది మాయమైపోయిన ఆవిరి వంటి వారయ్యారు. అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, మనం ఆ ఆశ్రయములోనికి రావాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనకు ఎలాగూ సహాయకుడుగా ఉన్నాడంటే ఆయన మనకు ఒక ఆశ్రయముగా ఉన్నాడు. నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నాకు ఆశ్రయం, నీవు తప్ప వేరొక ఆశ్రయము లేదు, నిన్నే నేను ఆశ్రయించాను అని ఆయనలోనికి రావాలి. యేసే ఆశ్రయం, యేసులోనికి రావాలి. యేసులోనికి రావడం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువును గూర్చిన సత్యాన్ని విశ్వసించడం. దేవునికి స్తోత్రం. యేసే మన ఆశ్రయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా మనం చూస్తున్నాం, ఆయన మన ఆశ్రయము మాత్రమే కాదు, ఆయన మనకు బలమై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడని మన తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఆయనే మన బలము. ఆయన మనకు ఆశ్రయం మాత్రమే కాదు, శత్రువును ఎదిరించడానికి కావలసిన బలము కూడా ఆయనే మనకిచ్చేవాడు. శత్రువును ఎదిరించడానికి శక్తినిచ్చేటువంటి వాడు, శత్రువును ఎదిరించడానికి కావలసిన బలాన్ని ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయనలో మనం ఉండడం మాత్రమే కాకుండా, ఎప్పుడైతే శత్రువు మన మీదకి వస్తూ ఉన్నాడో, శత్రువు మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడో, శత్రువును ఎదిరించడానికి కావలసినటువంటి బలము ఇచ్చి మనకు సహాయం చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకేమై ఉన్నాడు అనేటువంటి మాటను గూర్చి మనం ఆలోచిస్తే, ఆయన మనకు సహాయుడై ఉన్నాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ వచనంలో మరొక మాట చెప్తా ఉన్నాడు, ఒక నది కలదు, దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిర పట్టణమును సంతోషపరచుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక నది కలదు. ప్రియులారా, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తారు, యెరూషలేం పట్టణంలో నది ఏమీ లేదండి. యెరూషలేం పట్టణంలో నది ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడు
నేను అన్యజనులలో మహోన్నతుడనవుదును అని దేవుడు తెలియచేస్తున్నాడు. 5వ వచనములో నా పట్టణమును గూర్చి తెలియచేస్తా ఉన్నాడు. దేవుని మందిరం ఉన్నటువంటి ఆ యెరూషలేము పట్టణములో నది ఏమీ లేదు. ఐగుప్తు దేశములో నది ఉంది, చుట్టుప్రక్కల దేశాల్లో నదులున్నాయి, కానీ ఈ పట్టణంలో నది ఏమీ లేదు. సాధారణంగా నదులున్నటువంటి పట్టణాలు ఆ రోజుల్లో చాలా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి నదులుగా ఉన్నాయి. యెరూషలేములో ఉన్నటువంటి నది ఏంటో తెలుసా? ఒక నది కలదు. దాని కాలువలు దేవుని పట్టణమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములోనున్నాడు. చూడండి, ఈ నది ఏంటో తెలుసా? సాక్షాత్తు దేవుడే ఆ నది అండి. దేవునికి స్తోత్రం. సాక్షాత్తు దేవుడే ఆ నది అయ్యుంటూ ఉన్నాడు. దేవుడే, దేవుని సన్నిధే ఆ నది అయ్యుంటూ ఉన్నదే. ఈ నదిని గూర్చి మనం యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చదువుతాం. ఆ నది ప్రవహించు చోటల్లా కూడా జలచరములన్నీ కూడా బ్రతికాయి. ఆ నది ప్రవహించిన చోట ఉప్పు నీళ్లు మంచినీళ్లుగా మారాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు సహాయుడు. ఆయన మనకు ఆశ్రయముగా, మనకు బలముగా ఉండి ఆయన మన మధ్య ఉంటూ ఉన్నాడనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీకు ఆశ్రయముగా ఉన్నాడా? దేవుడు నిన్ను బలపరచువానిగా ఉన్నాడా అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు తానేమై ఉన్నాడు అని చెప్పడానికి 3 మాటలు నేను మీకు తెలియచేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7వ వచనం, సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడయ్యున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 3 మాటలు దేవుడు ఏమై ఉన్నాడు అని చెప్పడానికి ఈ కీర్తనకారుడు 3 మాటలు చెప్పాడు. ఈ 3 మాటలు ఏంటంటే, 1, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి మాట గమనించండి. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయనకి ఇవ్వబడినటువంటి నామం. 2వ నామము తోడుగా ఉండేటువంటి దేవుడు. తోడుగా ఉండేటువంటి దేవుడు అంటే అర్థం ఏంటంటే ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అను పేరునకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడయ్యున్నాడు. 3వ పేరు యాకోబు దేవుడు. 3వ పేరు యాకోబు దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటిది మనకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటువంటిదండి. ఇది మనం భయపడకుండా చేయడానికి మన హృదయంలో గొప్ప ధైర్యాన్ని పుట్టించేటువంటి విషయం అన్నమాట. దేవుడు ఏమై ఉన్నాడు. ప్రియులారా, ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. 1 మాట సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి మాట గమనించండి. ఏంటంటే అది చెప్పండి. అందరికీ నోర్లు ఉన్నాయిగా, అంటే మీరందరూ మాస్కులు పెట్టుకున్నారు కాబట్టి వినపట్లేదు నాకు కదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి పేరు మొట్టమొదటిసారిగా ఎక్కడుందో చెప్పగలరా ఎవరన్నా? దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవాగా చెప్పబడినటువంటి మాట 1 సమూయేలు గ్రంథానికి రండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి.
చాలండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో మొట్టమొదటిసారిగా ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి మాట మనం చూస్తాం. ఈ మాటను గూర్చి మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఈ పేరుతో దేవుడు అనేక సార్లు పిలువబడ్డారు. బైబిల్ గ్రంథంలో 281 సార్లు సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి పేరు ప్రస్తావించబడింది. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే అర్థమేంటో మనం గమనించాలి. సైన్యములకు అధిపతియగు యెహోవా అనగా దేవుడు తన మహిమగల కార్యములను నెరవేర్చుటకై తన సైన్యములన్నిటినీ ఉపయోగించుకుంటాడు. అది దేవుడు ఒకవేళ నీ పట్ల తన కార్యమును నెరవేర్చాలన్నా, ఒకవేళ ఒక జనాంగము పట్ల దేవుడు తన కార్యమును నెరవేర్చాలన్నా, తన కార్యములను నెరవేర్చుట కొరకై ఆయన ఏం చేస్తాడంటే సైన్యములను ఉపయోగించుకుంటాడు. ఆయనకు సైన్యాలున్నాయి. ఆయనకు సైన్యాలున్నాయి కదా. ఆయనకు ఉన్నటువంటి సైన్యములు ఏమిటి అనేటువంటిది మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకాశ మండలములో ఉన్నటువంటి నక్షత్రములు కానీ, ఉరుములు కానీ, మెరుపులు కానీ, ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? దేవుని యొక్క సైన్యములు. దేవునికి స్తోత్రం. నక్షత్రములు దేవుని యొక్క సైన్యం. ఎందుకంటే దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది, ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళారు. రాజైనటువంటి బాలాకు మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో నక్షత్రములు దేవుని ప్రజల పక్షంగా యుద్ధం చేశాయని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. నక్షత్రములు ఆయన సైన్యం. మిడతల దండు ఆయన సైన్యమని యోవేలు గ్రంథంలో చెప్తాడు. మిడతల దండు ఆయన సైన్యం. కాబట్టి ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా దేవుని యొక్క సైన్యములు అనేటువంటిది మనం గమనించాలి. రెండవది, దేవుని యొక్క దూతలు ఆయన సైన్యములు. ఆయన కార్యమును నెరవేర్చు, ఆయన ఆజ్ఞకు లోబడు ఆయన దూతలారా అని వ్రాయబడి ఉంది. దేవుడు తన దూతను పంపి అష్షూరు యొక్క సైన్యమును జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్క సైనికుడు వెళ్ళి 184,000 మంది అష్షూరు సైనికులను ఒక్క రాత్రిలో చంపినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడవదిగా, ఆయన ప్రజలు ఆయన యొక్క సైన్యం, మనము ఆయన సైన్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు తన యొక్క కార్యమును నెరవేర్చడానికి ఆయన ఏం చేస్తాడంటే తన సైన్యములను ఉపయోగించుకుంటాడు అనేటువంటి సంగతి మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, భయంకరమైనటువంటి పరిస్థితి ప్రపంచంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒకటి ధైర్యం ఏంటో తెలుసా? మన దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన సృష్టిని ఉపయోగించుకొని శత్రువును నిర్మూలన చేయవచ్చు. ఆయన అంత శక్తిమంతుడు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. ఇంకను మనం చూసినట్లయితే రెండవ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఏమై ఉన్నాడంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. మనకు తోడుగా ఉండడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. అంత గొప్ప దేవుడు, అంత మహోన్నతుడైనటువంటి దేవుడు మానవ మాతృడమైనటువంటి మనకు తోడుగా ఉండడం అనేటువంటిది గొప్ప అద్భుతమైనటువంటి సంగతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తోడై ఉండేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆయన తోడుగా ఉంటే ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడయ్యున్నాను. చూడండి, దేవుడికి అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. నీకు ఏ హాని కలగదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. నీకు తోడుగా ఉన్నాను కాబట్టి ఏ హాని చేయడానికి ఎవడు నీ మీదికి రాడు. చాలాసార్లు మనం శత్రువుని గూర్చి భయపడతాం, మనుషులను గూర్చి భయపడతాం, వాళ్ళు ఏం చేస్తారో అని భయపడతాం, ఏ హాని తలపడతారో అని భయపడతాం. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నీకు తోడుగా ఉంటే ఎవడు కూడా నీకు ఏ హాని చేయడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరికొన్ని మాటలు చదువుదాం. యెషయా గ్రంథానికి వచ్చినట్లయితే ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఇలా సెలవిస్తూ ఉన్నాడు, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. చూడండి, దేవుడు అంటా ఉన్నాడు, భయపడొద్దు, నా సేవకుడా యాకోబు, నా సేవకుడా ఇశ్రాయేలు, నువ్వు భయపడొద్దు. ఎందుకో తెలుసా? పేరు పెట్టి నిన్ను పిలిచాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు పిలిచాడు? మనల్ని పిలిచాడా లేదా? అమ్మా, నేను వినలేదండి అని మీరు అనొచ్చు. రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పేరు పెట్టి పిలువబడినటువంటి వారే అని అర్థం చేసుకోవాలి. దేవుడు తన వాక్యం ద్వారా పిలిచాడు. అర్థమైందా? తన వాక్యం ద్వారా పిలిచాడు. చూడండి, రోమా పత్రికలో ఈ మాట మనం చదువుతాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చూడండి. మరియు ఎవరిని ముందుగా, చూడండి, ఎవరిని ముందుగా నిర్ణయించను అంటే అర్థం ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క సంకల్పములో నిర్ణయింపబడ్డాం. ఈ యొక్క సంకల్పములో నిర్ణయింపబడిన వారు
అందరూ కూడా ఏమయ్యారంటే సువార్త ప్రకటనము అనేటువంటి పిలుపు ద్వారా పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను విశ్వాసిని అని చెప్పేసి మనం అతిశయపడకూడదు. చాలామంది ఏం చేస్తారంటే విశ్వాసులైనటువంటి వారు అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారు తక్కువగా చూస్తారు. వీళ్ళేదో పైనుంచి ఊడిపడ్డ దేవదూతలు అనుకుంటారు. వీళ్ళు మిగతా వాళ్ళేమో తక్కువగా చూస్తారు. అది తప్పది. ఎందుకో తెలుసా? దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించాడు. నిర్ణయించుకొని సువార్త ప్రకటన ద్వారా నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి నీవు అతిశయించడానికి వీలు లేదు. అది దేవుని యొక్క నిర్ణయం, అది దేవుని యొక్క పిలుపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యాకోబుతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. పిలవడం మాత్రమే కాకుండా ఏం చేశాడంటే తనకు సొత్తుగా చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే తన ఆస్తి, తన స్వాస్థ్యం, తన సొత్తు కొనుక్కున్నాడు అన్నమాట. కొనుక్కున్నాడు. ఎంత గొప్ప ఆదరణ ఇది మనకి. నేను కొనబడిన వాడిని. నన్ను కొనుక్కోవడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ప్రాణప్రదంగా నన్ను చూసుకుంటాడు ఆయన. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు చాలా విలువైన వస్తువు కొనుక్కున్నారండి. ఎక్కడ పెడితే అక్కడ పడేస్తారమ్మా. చాలా జాగ్రత్త పెట్టి కార్యమును శత్రువు చేయనివ్వండి, పర్వాలేదు. మనం ఏం చేద్దామంటే దేవుడే మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు అనేటువంటి పాట మనం పాడుకుందామన్నాడు. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు కార్యం శత్రువు చేసుకునేవాడు మనకు అనవసరం. కానీ ఈ వాక్యమునకు మన ప్రతి ఆలోచన కూడా లోబడినట్లుగా చెరపట్టబడాలి. ప్రతి ఆలోచన బాబోయ్ ఎలాగుంటుందంట అని మనం అనుకునే కంటే ఈ వాక్యమునకు ప్రతి ఆలోచనను కూడా చెరపట్టాలి. చెరపట్టి ఈ దినాల్లో ఇదే మన పాట పాడుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. దేవుడే మనకు ఆశ్రయం అనేటువంటి కీర్తన పాడుకుందాం. పాడతాడమ్మా. క్వైర్ వారు నడిపిస్తూ ఉంటారు, మనం పాడదాం. పాడండి. అందరూ పాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. No.
ప్రియులారా, ఆయనే సహాయకుడు, ఆశ్రయం, బలం. ప్రభువా, ఈ భయంకరమైనటువంటి దినాల్లో నీవు తప్ప వేరొక ఆశ్రయం మాకు లేదు నాయనా. నీవు సైన్యములకు అధిపతియగు యెహోవావు. నీ కార్యము ఈ భూమి మీద నెరవేర్చుటకై నీ సైన్యములను సమాయుత్తపరచుచున్నటువంటి దేవుడు, నీకు వందనాలు. మాకు ఎల్లప్పుడూ నీ తోడు కావాలి నాయనా. నీవు నిజమైన స్నేహితుడవు, మాకు తోడుగా ఉన్న స్నేహితుడవు. ఈ వర్తమానం నీ బిడ్డల హృదయములలో మీరు ఆశీర్వదించండి.